హాయ్ అందరికీ ఈరోజు కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. మీడియం సైజ్ ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, నేను 6 గుడ్లను తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటో. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి. వేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కారం, చిటికెడు పసుపు వేసుకొని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగాలి. చూసారా, మంచిగా వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని అవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాము. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని దీంట్లో వేసేసుకొని టమాటా మిక్స్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. టమాటా అనేది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి, లేదంటే టమాటా పచ్చివాసన వస్తుంది. క్యాప్ పెట్టేసి ఉడికించుకుందాము. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకుందాము, 1 స్పూన్ ఉప్పు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. కారం వేసాం కాబట్టి కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో అన్ని కొన్ని వాటర్ పోసుకుందాము. చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ అనేది తక్కువ పోసుకోండి. చూసారా, గ్రేవీ అనేది చిక్కబడింది. మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకుంటే టమాటా ఎగ్ కూర రెడీ అండి. టేస్టీ ఎగ్ టమాటో కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.